కుర్రాడే, రెగ్యులర్ గా ఇక్కడే బస్ ఎక్కుతాడు. అడ్రస్ ఈజీగానే కనిపెట్టొచ్చు. ఏ ఆగాగు, ఇదే అనుకుంటా. ఫస్ట్ ఫ్లోరేగా? యా, ఫస్ట్ ఫ్లోరే. నాతో రావా? నేను రానమ్మా, నువ్వే వెళ్ళు. నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? ఇదేమన్నా నీ అత్తారిల్లని తమ ఫీలింగ్ చేసి పెద్ద దొరలా మాట్లాడతావేంటి? నా పెన్ డ్రైవ్ ఇక్కడ. ఏంటి నిన్నటి నుంచి అదే పనిగా వాగుతున్నావు? ఆ దరిద్రం అంటే నాకు అసలు తెలియదు. ఇలా చూడు, నా పెన్ డ్రైవ్ నాకు తిరిగిచ్చే. అందులో నా 6 నెలల ప్రాజెక్ట్ ఉంది. నిన్న అడిగేదేంటి? నేనే తీసుకుంటా. నా బుక్స్ తీస్తావేంటి? బుద్ధి తెలేదా? ఎక్కువ మాట్లాడితే టవల్ లాగేస్తా. నువ్వు ఎవరయ్యా అమ్మాయి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లేదమ్మా. అయ్యో, నీ పోరమోక బుద్ధి మాట్లాడకండి. వాడు పోరమోక అనేది నిజం, మిగతాదంతా తప్పే. నా పెన్ డ్రైవ్ ని దొంగతనం చేశాడు. లేదమ్మా, ఇన్నాళ్ళు చదువుకోకుండా తిరుగుతున్నావు అనుకున్నాను. ఇప్పుడు దొంగతనాలు మొదలెట్టావా? లేదమ్మా, అదొక మెంటల్ అమ్మా. చెప్పేది నమ్ముతావేంటి? అబద్ధాలు కూడా ఆడుతున్నావా? నువ్వు దొంగతనం చేయకపోతే ఆ అమ్మాయి ఎందుకు నేనేదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది. నేను నాన్న పరువు రోడ్డుకి ఇడ్చావు కదరా. ఇప్పుడు నేనేం చేయాలి? ఇది అడిగే వాళ్ళు ఎవరు లేరా? ఎంత ఘోరం జరిగిపోయిందో చూసావా? మంచోడు అని నెత్తిన పెట్టుకు చూసుకోమన్నావుగా. పోరం పోగేది ఎలాంటి పని చేశాడు చూసావా? వీళ్ళు రావే, అక్కడే ఊళ్ళో వాళ్ళంతా చూస్తున్నారమ్మా. సోనీరా సోనీ, అప్పుడే నీకు బుద్ధి వస్తుందేమో చూస్తాను. ఏందక్క, ఏంది మ్యాటర్? ఎవరి అమ్మాయి? అన్యాయం చూసావా? ఈడు ఎలాంటి పాడు పని చేశాడో తెలుసా? దొంగతనం చేసి వచ్చాడంట. ఎవరు? మన రమేష్. నీకు పిచ్చిగాని పెట్టిందా ఏంది? నాకు పిచ్చా? ఈ అమ్మాయి దగ్గర ఏదో దొంగతనం చేశాడంట. అది మా ఇంట్లోనే ఉందని ఇంగ్లీష్ లో నోటుకొచ్చినట్టు తిడతా ఉంది. నా పరువు పోయింది. ఎప్పుడు చూడు మీ అమ్మ నేను తిడతానే. నీతో పాటు తిరిగారా? నా కొడుకు చెడిపోయాడు. ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అబ్బా, ఈడేదో నోట్లో ఏలతో కొరకలేడని చెప్పి నేను దగ్గరుండి చెడగొట్టానంటే. ఆపండి, ఇప్పుడు నాకు నా పెన్ డ్రైవ్ కావాలి. మరి అంతా తిరిగిచ్చే. ఏంటి పెన్ కోసం గొడవ చేస్తా? పెన్ను కాదు, పెన్ డ్రైవ్. హలో, పెన్కి డ్రైవర్ ఉంటాడా? ఇదిగో చూడమ్మా, రమేష్ తొంట్రోడు డీల్లో గాలి పట్టాను కొట్టుకొచ్చినట్టు నమ్ముతా, కానీ దొంగడు అన్నావో మొహం పగులుద్ది. నాకు నా పెన్ డ్రైవ్ కావాలి, మర్యాదగా తిరిగిచ్చే. హలో, ఇది లో క్లాస్ ఏరియా, తగ్గ రెచ్చిపోతున్నావా? అదే గాజువాకలోనో ఎంబీపీ కాలనీలోనో ఇళ్లలోకి వెళ్ళి ఎత్తగలవా? ఎర్రగదేస్తారు. ఇలా చూడు, నేను లో క్లాస్ హై క్లాస్ గురించి మాట్లాడట్లేదు. అది నా 6 నెలల ప్రాజెక్ట్. నీ 6 నెలల్లో 9 నెలల్లో నాకు అనవసరం అమ్మా. దానికి ఇది కారణం కాదు, అదంతే. పాడే తీసుడు. ఐ నో. ఊరుకుంటే ఇష్టం వచ్చి రెచ్చిపోతున్నావేంటి? ప్లీజ్ సారీ, తనేమనకండి. తను మెంటల్ గా అప్సెట్ అయ్యింది. ఓ, మెంటల్ కేసా? మెంటలా? నేనా? రావే వెళ్దాం. చూసావా పూజ, నన్ను వాళ్ళు మెంటల్ అంటున్నారు. వెళ్దాం పద, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి. వెళ్ళాల్సింది ఇంటికి కాదు, మెంటల్ హాస్పిటల్ కి. వీళ్ళ ఇల్లు మెంటల్ హాస్పిటల్ పక్కనే ఉంది. మొత్తం అక్కడే ఉందా? నేను చెప్పు, దొంగతనం చేసావా లేదా? రమేష్, ముందు నువ్వు వెళ్ళు. కుమారు, ఈయన తీసుకెళ్ళు. ఇక్కడే ఉంటే వీళ్ళమ్మ బుర్ర తినే. ఆవిడ బుర్రే కాదు, మనుషులు కూడా తినేస్తుంది. కానీ నువ్వు వెళ్ళి టిఫిన్ తినిపో. ఒరే రమేష్, నాకు ఇప్పటికి అర్థమైందిరా, మీ నాన్న అర్థాంతరంగా ఎందుకు చచ్చిపోయాడు. తొందరగా వచ్చాయి. హలో ప్రియా. ఏంటి? ఇందులో నాకు చిన్న డౌట్ ఉంది, క్లారిఫై చేస్తావా? నాకు డౌట్ రా. ఒక అమ్మాయికి అందం ముఖ్యమా లేకపోతే బ్రెయిన్ ముఖ్యమా? అందం ఉన్న అమ్మాయికి బ్రెయిన్ అక్కర్లేదు, కానీ బ్రెయిన్ ఉన్న అమ్మాయికి అందం కావాలా? రెండు లేని అమ్మాయిని ఎప్పుడైనా చూసావా? ఏంట్రా అలా మాడతావు? ఎదురుకుండా ఉంది కదా, రోజు చూస్తున్నాం కదా. ఇలాంటి అమ్మాయిలు ఊళ్ళో ఉన్నంత వరకు ఏ అబ్బాయి ప్రశాంతంగా స్నానం చేయలేడురా. ఇంకా నేను ముందుగానే జాగ్రత్త పడి తుండు కూడా చుట్టేసుకున్నాను. లేదనుకో అది బెత్తరపోయేది, నేను ఆల్ బెత్తర అయ్యేవాడిని. నువ్వు వేస్ట్ గాడురా, నేనైతే తుండు కూడా కట్టేవాడు కాదు. రే, నేను ఆల్ బెత్తర ఉన్నందుకు నీకు ట్రీట్ ఇస్తాను రా. రే దేవా, ఒక టీవు. రే రమేష్, రే రమేష్, రే రమేష్, రే పిలుస్తుంటే వినపడం లేదా? రే రమేష్, ఏంట్రా అది పీకిన పిగిడికి గోప గుయ్యమంటుందా?
రేయ్, నువ్వు కూడా చంపేయాలరా దాన్ని. దాన్ని అంతా చూస్తానురా. ఈ మాత్రం దానికి టెన్షన్ అయిపోతావేంట్రా? కొట్టే చెయ్యి కోరుతుంది. ఈ మ్యాటర్లు నీకు అర్థం కావు కానీ ఇలాంటి విషయాల్లో నేనైతే నా దగ్గర లేకున్నా సరే కొట్టుకెళ్ళి అదేంది స్క్రూ డ్రైవరో పెన్ డ్రైవరో కొనిచ్చి ఫిగర్ ని లైన్ లో పెట్టేసుకుంటా. అలా సొంగ కట్టాల్సిన అవసరం నాకేం లేదు. అది నన్ను నేర్పించిందిగా, నేను దాన్ని నేర్పించాలి. తప్పు రమేష్. గాంధీ గారు ఏమన్నారు? ఎవరితో? నాతోనా? నీతో కాదా, జనం అందరితో. ఎవరైనా ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించు అన్నారు. అంటే ఏంటంట? తప్పు చేసిన వాడు కూడా క్షమించాలి అని అర్థం. కుమారు, అడ్వైస్ అనేది బేదు మాత్రం లాంటిది. ఎదురు వాళ్ళకి ఈజీగా ఇచ్చేయచ్చు. అదే కనుక మనం తీసుకుంటే బేజారు అయిపోతాం. కరెక్టేరా, తగిలినోడికే కదా నొప్పి తెలిసేది. రే కుమారు, ఏమైందిరా? చూపించు. రే కుమారు, రక్తం వస్తుందిరా. ముద్దుందా నీకు? పసిపిల్లోడు ఆని పట్టుకుని కొట్టబోతావు. రాయితో కొడితే కొట్టకుండా ముద్దెట్టుకోమంటావా ఏంటి? నువ్వు విషయం గమనించావా? వాడు గాలిపటాన్ని గురిపెట్టి కొట్టాడు, నాకు గురిపెట్టలేదు. వీడు గురి కనుక కరెక్ట్ అయినట్టయితే గాలిపటం దొరుకుండేది. గురి తప్పింది. ఇప్పుడు వీడికి నేను ఏదైనా చెయ్యకపోతే ఆ దారం కన్నా నీచమైపోతాను రా. రే, నువ్వు ఇక్కడే ఉండరా, నేను ఇప్పుడే వస్తాను. అన్నా, చాక్లెట్ తీసుకుంటున్నాను, తీసుకో. బాబు ఇదిగో తిను. ఇక మీదటి మనుషులు తిరిగే దారిలో రాళ్ళు విసరకూడదు, సరేనా? వెళ్ళు. చూసావా, 5 రూపాయల చాక్లెట్తో పిల్లండే మార్చేశా. ఇదే గాంధీ గారు చెప్పిన హింసా మార్గం. ఇలాగే మా నాన్న కూడా గారాభంగా పెంచుంటే నేను అబ్దుల్ కలాం లాగా ఓ పెద్ద సైడ్ డిష్ అయి ఉండేవాడిని. ఏంటి సైడ్ డిషా? అదేనా శాస్త్రవేత్త? దాని పేరు సైంటిస్ట్. సరే పద, ఇప్పుడు ఫీల్ అయ్యి ఏం ప్రయోజనం? ఏం లేదు రమేష్, మా నాన్న నన్ను చీటికి మాటికి కొట్టేవాడు. అందుకే ఇలా తయారయ్యా. అందుకనే నేను ఎవరిని కొట్టను. భాషా ఫస్ట్ హాఫ్ లో రజనీకాంత్ లాగా అన్ని భరిస్తూ అందరినీ ప్రేమతో మారుస్తుంటాను. రమేష్, ప్రేమ గురించి హేమాలని ఏమన్నారో తెలుసా? తెలుసురా, నేను మూసుకొని ఉండమన్నారు. నీకు బాగా ఆటకారం ఎక్కువైపోయిందిలే. నీ పని ఎలా కాదు, టైం వచ్చినప్పుడు. ఇదేంట్రా బాబు, అతడు సినిమాలో చిన్నప్పుడు మహేష్ బాబులాగా ఉన్నారు. ఇలా చేతుల్లో రాళ్ళేంటి, ఇలా కంట్లో సూప్ ఏంటి? ఆ నల్లంకులేరా రాయితో కొడితే చాక్లెట్లు కొనిస్తారు. ఏంట్రా కుమారు, చూస్తుంటే నీ రింగ్ రివర్స్ అయ్యేలా ఉంది. కరెక్ట్ గా చెప్పావురా. 1 2 3 రారా. ఏ ఇటు రారా. ఎప్పుడు చూసినా గాలిపటాలు వేసుకుని ఏంటమ్మా? పొద్దున్నే పోరం బోకులా ఎక్కడ తిరిగి వస్తున్నావు? ఏంటమ్మా నువ్వు 1000-2000 ఖర్చు పెట్టి ఊటీ కొడైకెనాల్ వెళ్ళొస్తే టూర్ అంటావు. అదే పైసా ఖర్చు లేకుండా బజార్ అంతా తిరిగి వస్తే పోరం పోకంటావా? ఈ మాటలే గనక లేకుంటే పైసా కూడా పనికిరావు నువ్వు. అది ఇవ్వు. అది వద్దులే, నేనే ఉతుకుంటా. మహా ఉతికేవలే, ఇటు ఇవ్వు. సరే ఉతుకు. అయ్యా, ఈ నిక్కర్ చూడు, ఏదో కూలి పని చేసేవాళ్ళగా. ఏరా, నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తావా లేక దొర్లుకుంటూ వెళ్తావా? ఏట్రా ఈ దారపుండా? ఇదేంట్రా? బ్లేడు ముక్కలు. ఇదేం పొట్లం? మా అని చెప్పిండమ్మా. ఇది దేనికి? గాలిపటాన్ని కొలిసి దారం కట్టడానికి. పోరం పోకు. ఎరా, చదువుకునేవాడు జేబులో ఉందిరా ఇది? సారాయి కచ్చి గోడంలో ఉంది. ఇదేంట్రా ఇంత బుట్టదిగా ఉంది? దీంతో కూడా ఆడతావా? ఏది ఇటు మా, ఆ అమ్మాయి దీనికోసం వచ్చిందేమో. నువ్వా లోపలికి ఎలా వచ్చావు? అడుగుతున్నానుగా. హలో, ఒక నిమిషం ఉండండి. ఎందుకు నోరు పారేసుకుంటారు? నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. చెప్పు. మీకు ఇచ్చేద్దాం అంటే ఇలా కోపడతారేంటండి? ఏమండి, నేను చెప్పేది వినండి. ఏమండి, ఒకసారి చూడండి, ఇదేనేమో మీరు పారేసుకుంది. ఇది నా పెన్ డ్రైవే కదా? నిజంగా ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదండి. అమ్మ పొద్దున బట్టలు ఉతుకుతుంటే నా జేబులో దొరికింది. నీ దగ్గరే ఉందని నాకు బాగా తెలుసు. కానీ నాకు తెలియదే. తెలిస్తే ఆ రోజే తెచ్చిచ్చేవాడిగా మీకు. అనవసరంగా మీ చేత చెంప దెబ్బలు కూడా తిన్నాను. విషయం తెలియకుండా ఏడిపించినందుకు వెరీ సారీ అండి. రమేష్, నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు. మామూలుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కొడితే ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఏం చేయడానికైనా వెనుకాడడు. కానీ నేను కొట్టినా కూడా నా పెన్ డ్రైవ్ని నాకు తిరిగి తెచ్చిచ్చావు. నేనే తప్పు చేశాను. చచ్చా, అదేం లేదండి. ఒకవేళ దొరకకపోతే నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒకటి చేసుండేవాడిని. దీన్ని చూడగానే తప్పు నాదని తెలుసుకున్నాను. మా ఇంటిని ఎలా కనిపెట్టావు? ఒకే ఏరియాలో ఉంటూ ఇంత అందమైన అమ్మాయి అడ్రస్ కనిపెట్టలేకపోతే నేను ఈ భూమి మీద పుట్టడమే వేస్ట్ అండి. నాకు అందము బ్రెయిన్ రెండు లేవన్నావు. అదేదో సరదాగా అన్నానండి. అప్పుడంటే ఎనిమి, ఇప్పుడు ఫ్రెండ్ అయ్యారు కదా. థ్యాంక్స్ ఫ్రెండ్. కాలేజ్కి టైం అయింది.
నా 6 నెలల శ్రమని కాపాడావు. ఇవన్నీ ఓకే, బదులుకు మీరు నాకు హెల్ప్ చేశారంటే నేను ఎంతో సంతోషపడతానండి. ఏం చేయాలి? ఆ రోజు మీరు నా ఫ్రెండ్స్ ముందు నన్ను కొట్టారు, వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు. అందువల్ల బదులుకి నేను మిమ్మల్ని కొట్టానని వాళ్ళ ముందు బిల్డప్లు ఇస్తాను. అది మీరు చెడగొట్టకూడదు. నువ్వు నన్ను కొట్టావని నేను అబద్ధం చెప్పాలా? అంతేనండి. నేను అబద్ధం చెప్పను. కావాలంటే నిజంగానే కొట్టు. అయ్యో అదేం బాగోదండి. మీరేం అబద్ధం చెప్పొద్దు, నేను అబద్ధం చెప్తాను, మీరు నిజం చెప్పకండి. హ్మ్, ఓకే. ఈ మాట చాలండి. థ్యాంక్స్ అండి, వెరీ థ్యాంక్స్ అండి. మీరు నా పరువు కాపాడిన ఫ్రెండ్ అండి. వస్తానండి.